హాయ్ ఫ్రెండ్స్, విజయలక్ష్మి వీడియోస్ అండి. అందరికీ నమస్కారం. నేను ఓల్డ్ హౌస్ రీమోడలింగ్ చేశానండి. పైన బాత్రూమ్ టైల్స్ అంతా మార్చాము, కొత్త టైల్స్ వేసాము. వేసేటప్పుడు ఏంటంటే కొన్ని టైల్స్ వేస్టేజ్ వస్తాయి కదండి. వేస్టేజ్ టైల్స్ అంతా పారేయకంటే రకరకాల టైల్స్ అన్ని పారేయకండి కింద సెల్లర్లో దాసామండి. ఓనర్ గారు ఏమన్నారంటే, ఆనంద్ గారు కింద సెల్లర్ సిమెంట్ ఫ్లోరింగ్ చేయాలన్నారు. సిమెంట్ ఫ్లోరింగ్ చేయొద్దండి, వేస్ట్ టైల్స్ కింద ఫ్లోరింగ్ చేద్దామని చెప్తాను, ఎలా చేస్తామన్నారు. ఏం లేదండి అనేసి ఇప్పుడు ఏం చేస్తామంటే సిమెంట్ ఫ్లోరింగ్ ఫస్ట్ రోజు సిమెంట్ ఫ్లోరింగ్ చేసామండి. ఆ సిమెంట్ ఫ్లోరింగ్ మీద వండేసి వేస్ట్ టైల్స్ పగలగొట్టేసి దాని మీద వేసామండి. మస్ట్ రోజు ఆ గ్యాప్లో మళ్ళీ సిమెంట్ రాసామండి. మూడో రోజు ఏం చేస్తామంటే నీట్గా వాటర్తో క్లీన్ చేస్తామండి. చూసారా టైల్స్ ఫ్లోరింగ్ ఎంత నీట్గా వచ్చిందో. కింద సెల్లర్లు ఉంటాయి కదా సార్, సెల్లర్లన్నీ ఇలాంటి సిమెంట్ ఫ్లోరింగ్ చేసుకోవచ్చు అండి. చాలా నీట్గా ఉంటుంది. టైల్స్ వేస్ట్ టైల్స్ అని పారేయకంట ఇలా సిమెంట్ ఫ్లోరింగ్ టైల్స్ ఫ్లోరింగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్.